హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను సింపుల్ బేసిక్ ఆర్చ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. దీనికి నేను 0.75 mm నీడల్ తీసుకున్నాను. 6 పోగుల దారాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం క్లాత్కి లాక్ చేద్దాం. ఫస్ట్ లాక్ 2 టైమ్స్ స్టార్టింగ్లో 2 టైమ్స్ లాక్ చేసుకోవాలి. 2 టైమ్స్ 1 2 3 4 వేసుకొని మనం స్ట్రైట్గా చూసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు చైన్ వేసుకోవాలి. 1 2 3 4 మనం ఇక్కడ 2 టైమ్స్ 4 చైన్ వేసుకుంటున్నాము. స్టార్టింగ్లో లాక్, ఇప్పుడు మళ్ళీ చైన్, వన్ 2 3 4 5 6 మనం 6 చైన్ వేసుకొని స్ట్రైట్గా కాకుండా కొంచెం లోపలికి మనం లాక్ చేసుకోవాలి. లోపలికి వేసుకుంటే ఆర్చ్ మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు చైన్ వేసుకోవాలి. 2 3 4 వేసుకొని లాక్ చేయాలి. 1 2 3 4 వేసుకొని మళ్ళీ లాక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 4 చైన్ వేసుకోవాలి. 3 4 టైమ్స్. ఇప్పుడు క్లాత్కి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 టైమ్స్ 4 చైన్, నెక్స్ట్ 6 చైన్, మళ్ళీ 3 టైమ్స్ 4 చైన్స్. ఇప్పుడు ఫుల్ వేసి చూపిస్తాను. స్టార్టింగ్లో వచ్చేసి 2 టైమ్స్ 4 చైన్ వేసాను. మళ్ళీ 6 చైన్, మళ్ళీ 4 చైన్ 3 టైమ్స్ వేసాను. ఇది బేస్ లైన్ అండి. బేస్ లైన్ ఒకటి మనం కరెక్ట్గా వేసుకుంటే ఈజీగా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి లాక్ చేస్తున్నాను. ఒక 2 టైమ్స్ వేసుకొని మనం కట్ చేసుకొని గట్టిగా లాగితే అప్పుడు స్టిప్గా కూర్చుంటుంది. ఇప్పుడు సెకండ్ లైన్ వేద్దాం. ఫస్ట్ మనం ఒకసారి లాక్ చేసుకోవాలి. 1 టైం లాక్ చేస్తున్నాను. 2 3 4 చైన్ వేసుకొని మనం 4 చైన్ లాక్ వేస్తుంటాం కదా, అక్కడికి లాక్ చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్ గ్యాప్లో ఒకసారి లాక్ వేయాలి. 4 చైన్ గ్యాప్లో ఒకసారి లాక్ వేయాలి. ఇప్పుడు నీడల్ పైన 2 సార్లు చుట్టుకొని 6 చైన్ గ్యాప్ నుంచి తీసుకొని రెండింటిలో ఒకసారి ట్రిపుల్ క్రోషా వేయాలి. 2 టైమ్స్ నీడల్ పైన 6 చైన్ లోపల నుంచి 2 టైమ్స్ ఒకసారి నీడల్ పైన 2 టైమ్స్ 6 చైన్ గ్యాప్లో నుంచి రెండింటిలో ఒకసారి
మళ్ళీ రెండింటిలో ఒకసారి తీసుకోవాలి. గట్టిగా లాగితే మాత్రం అది వచ్చే ఛాన్స్ ఉండదు. ఈజీగా మనం లాక్కోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్. ఇప్పుడు లోపల నుంచి రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి 2 టైమ్స్. లోపల నుంచి దారాన్ని తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి నీడల్ పైన 2 టైమ్స్. లోపల నుంచి దారాన్ని తీసుకోవాలి. రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, మళ్ళీ రెండింటిలో ఒక్కసారి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, మళ్ళీ రెండింటిలో ఒకసారి. మొత్తం నేను ఇక్కడ 12 ట్రిపుల్ క్రోషా వేసానండి. నీడిల్ పైన 2 టైమ్స్ చుట్టుకోవాలి. లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి నీడిల్ పైన 2 టైమ్స్. దారం లోపల నుంచి తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి నీడిల్ పైన 2 టైమ్స్. లోపల నుంచి దారాన్ని తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి 3 టైమ్స్ వేసుకోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్. లోపల నుంచి దారాన్ని తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి. మనం ఇప్పుడు ఎన్ని ట్రిపుల్ క్రోషా వేసామో కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని నేను ఇక్కడ 12 ట్రిపుల్ క్రోషా వేసానండి. ఇప్పుడు 4 చైన్ గ్యాప్లో లోపలిని మనం లాక్ చేయాలి. ఫోర్ చైన్ గ్యాప్ లోపలని మనం లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ మనం 4 చైన్ లాక్ వేసాం కదా, ఆ లాక్లో ఒకసారి మనం లాక్ వేయాలి. ఇప్పుడు 1 2 3 4 చైన్ వేసి మనం 4 చైన్ లాక్ వేసేసాం కదా, అక్కడ లాక్ చేయాలి. ఇప్పుడు 4 చైన్ గ్యాప్లో ఒకసారి సింగిల్ క్రోషా. ఇప్పుడు నీడిల్ పైన 2 టైమ్స్ చుట్టుకోవాలి. రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి నీడిల్ పైన 2 టైమ్స్. ఇప్పుడు దారం లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి దారం తీసుకొని క్రోషా పైన 3 దారాలు ఉంటాయండి. అప్పుడు రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి తీసుకోవాలి. నీడిల్ పైన నీడిల్ పైన 2 టైమ్స్ చుట్టుకొని దారం లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి ట్రిపుల్ క్రోషా వేయాలి. నీడిల్ పైన 2 టైమ్స్,
దారం లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి దారం తీసుకోవాలి. లోపల నుంచి రెండింటిలో ఒకసారి నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి మళ్ళీ దారం తీసుకొని రెండింటిలో ఒకసారి ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని దారం లోపల నుంచి మనం ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి మళ్ళీ దారం తీసుకొని రెండింటిలో ఒకసారి మళ్ళీ రెండింటిలో ఒకసారి నుంచి దారం తీయాలి. టోటల్గా మనం ఇక్కడ 12 ట్రిపుల్ క్రోషా వేస్తామండి ఆర్చ్కి. ఇప్పుడు కౌంట్ చేసుకొని 12 వేసిన తర్వాత మనం 4 చైన్ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. సింగిల్ క్రోషా అయినా అవ్వచ్చు, లాక్ అయినా ఒకటే, సింగిల్ క్రోషా అయినా ఒకటే. మళ్ళీ సింగిల్ క్రోషా, చూసారు కదా ఆర్చ్, ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు కుచ్చు కట్టేనా ఎంత బాగా వచ్చిందో చూడండి. బిగినర్స్ ఈజీగా వేసుకోవచ్చండి.